నమస్తే అండి, నేను మీ భోగినేని మల్లేశ్వర్ని. ఈరోజు గులాబీ తోటకు వచ్చామండి. గులాబీ పూలు పోయినాం. ఎంత అందంగా ఉన్నాయండి గులాబీలు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఈ కొమ్మకు చూడండి ఎంత పువ్వు బాగుంది. అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒకసారి చూడండి. తాజాగా ఎంత హెల్దీగా ఉన్నాయో పూలు చూడండి. ఎంత బాగా ఒక్కొక్క కొమ్మకి అసలు 10 పూలు అలా ఉన్నాయండి. ఎంత అందంగా ఉందో తోట. ఇక మా టీంతో కలిసి వచ్చామండి పూలు. మా టీం ఇంకా ఉన్నారండి, ఆ పక్కన ఉన్నారు. పచ్చగా చల్లని వాతావరణం, పక్కన పచ్చని చేలు. ఇంత అందమైన ప్రదేశంలో ఉన్నందుకు మేము ఎంత అదృష్టవంతులమో మాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అదే సిటీలో ఉంటే ఈ పల్లె అందాలన్నీ మాకు తెలియదు కండి. పల్లెటూరులో ఉండబట్టి ఇవన్నీ చూస్తున్నాము, మీకు చూపించగలుగుతున్నాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయా. ఇంతకంటే ఏం కావాలండి. ఇంకా మా వాళ్ళు ఈ పూలు అక్కడ ఇక్కడ చూసి ఈ పువ్వు బాగుంది, ఈ పువ్వు బాగుందని చెట్టుకే వెళ్ళి కోతున్నారండి. చూపిస్తున్నారు కాదు, చూపిస్తున్నాం, కోతున్నాం. మనమే అసలు చూడండి ఎలా ఉన్నాయో తోటలో, ఎంత బాగున్నాయి. ఇంకా చూడండి ఎంత బాగుందో. గులాబీ పువ్వు లాంటి అమ్మాయి గులాబీ కొమ్మ పక్కనే గులాబీ పువ్వు పట్టుకొని ఉందండి. ఇంకొక అమ్మాయి అక్కడ ఉందండి. మనసు ఇవి చూస్తుంటే అసలు ప్రశాంతంగా ఎంత అందంగా ఉందండి. ఎన్నున్నా ఇట్లాంటి చోటకు వస్తే ఎన్ని కష్టాలున్నా ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండిద్దండి మనసు, ఆనందంగా. చూడండి వర్ణించటానికి లేవు, అసలు అంత అందంగా ఉందండి. ఇప్పుడు మాటలో చెప్పలేము, కానీ కళ్ళతో చూస్తేనే మనసు నిండిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఎంత తీసినా ఎంత చూసినా మనసు ఇంకా తనివి తీరట్లేదండి. ఇంకా చూడాలనిపిస్తుంది. తోటలో తిరిగి అన్నీ కొయ్యాలనిపిస్తుంది. ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా కొంచెం ఈ కొమ్మలు కోసారండి, లేకపోతే ఇంకా బాగుండేవి. ఇప్పుడే అన్నీ వస్తున్నాయి. అసలు ఈ కొమ్మకు చూడండి మొగ్గలు ఉన్నాయి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మొగ్గలు గులాబీలు అందమే అందమండి. ఎంత బాగున్నాయో. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.